హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ టెక్ ఛానల్. ఈరోజు వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ పాలినామియల్. ఒక పాలినామియల్ యొక్క జీరోస్కి కోఎఫిషియెంట్స్కి మధ్య ఉండే రిలేషన్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఏదైనా ఒక పాలినామియల్ ఇచ్చినప్పుడు ఆ పాలినామియల్ యొక్క జీరోస్కి కోఎఫిషియెంట్స్కి మధ్య ఉండే రిలేషన్ని ఏ విధంగా వెరిఫై చేయాలనేది కూడా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి చూపించడం జరుగుతుంది. So let us go to the topic. ముందుగా మనం ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్కి కోఎఫిషియెంట్స్కి మధ్య ఉండే రిలేషన్ ఏంటో చూద్దాం. ఇఫ్ p of x is equal to ax square plus bx plus c is a quadratic polynomial and alpha beta are the zeros of the polynomial p of x. ఈ ax square plus bx plus c అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ ఆల్ఫా బీటాలు అయితే ఈ జీరోస్కి ఈ కోఎఫిషియెంట్స్కి ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఏబిసి అవుతాయి. సో ఈ ఆల్ఫా బీటాస్కి ఈ ఏబిసిలకి మధ్య ఉండే రిలేషన్ ఏ విధంగా ఉంటుందంటే సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అవుతుంది. అలాగే ద జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అవుతుంది. మరి ఒక పాలినామియల్ ఇచ్చినప్పుడు ఈ రిలేషన్ని ఏ విధంగా వెరిఫై చేయాలో చూద్దాం. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్. ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 అనే ఈ పాలినామియల్ యొక్క జీరోస్ని కనుక్కోవాలి. అలాగే ఆ జీరోస్కి కోఎఫిషియెంట్స్కి మధ్య ఉండే రిలేషన్ని కూడా వెరిఫై చేయాలి. ముందుగా జీరోస్ని ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. అసలు జీరోస్ అంటే ఏంటి? ఒక పాలినామియల్ యొక్క జీరోస్ అంటే ఆ పాలినామియల్ వాల్యూని జీరో చేసేటటువంటి ఎక్స్ వాల్యూస్ని జీరోస్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ పాలినామియల్ యొక్క జీరోస్ కనుక్కోవాలంటే ముందుగా మనం ఈ పాలినామియల్ వాల్యూని జీరో అని తీసుకుందాం. ఈ పాలినామియల్ జీరో అయినప్పుడు వచ్చే ఎక్స్ వాల్యూస్నే జీరోస్గా చెప్పుకుంటాం. మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలంటే ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మనం ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పాలినామియల్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఎక్స్ వాల్యూస్ రావడం జరుగుతుంది. మరి ఫ్యాక్టరైజేషన్ ఏ విధంగా చేయాలనేది మీకు ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ వీడియోని చూడొచ్చు. ఇక్కడ దీని ఫ్యాక్టరైజేషన్ అనేది ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3ని మనం ఎక్స్ స్క్వేర్ మైనస్ √3 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. అంటే 3ని √3 హోల్ స్క్వేర్గా రాస్తాం. అలా రాసేటప్పటికి ఇది ఏ విధంగా మారిందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏమవుతుందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది. కాబట్టి దీన్ని ఎక్స్ ప్లస్ √3 ఇంటూ ఎక్స్ మైనస్ √3గా రాస్తాం. ఇఫ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ వన్ ఆఫ్ ద నెంబర్ షుడ్ బి ఈక్వల్ టు 0. సో ఎక్స్ ప్లస్ √3 అయినా 0 అవ్వాలి, లేదా ఎక్స్ మైనస్ √3 అయినా 0 అవ్వాలి. ఎక్స్ ప్లస్ √3 ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ √3 అవుతుంది. అలాగే ఇక్కడ ఎక్స్ మైనస్ √3 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ √3 అవుతుంది. సో ఎక్స్ వాల్యూస్ ఏమొచ్చాయంటే మైనస్ √3 ప్లస్ √3 వచ్చాయి. సో ఇవే ఈ పాలినామియల్ యొక్క జీరోస్ అవుతాయి. సో జీరోస్ ఆర్ √3 మైనస్ √3. జీరోస్ మనం ఆల్ఫా బీటాలతో సూచిస్తాం. కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √3 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ √3. ఇప్పుడు మనం రిలేషన్ వెరిఫై చేయాలి. సో వెరిఫై చేయాలంటే ఇంకా మనకి కోఎఫిషియెంట్స్ కూడా అవసరం. కాబట్టి కోఎఫిషియెంట్స్ ఏ విధంగా రాయాలి? ఇచ్చిన పాలినామియల్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపారిజన్ చేయాలి. కంపారిజన్ చేస్తే ఏ వాల్యూ ఏమవుతుంది? ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఇక్కడ ఏం లేదంటే 1 తీసుకుంటాం. అలాగే బి అంటే ఎక్స్ కోఎఫిషియెంట్. ఇక్కడ ఎక్స్ టర్మే లేదు కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. అలాగే సి అంటే కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ -3. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 0, సి ఈజ్ ఈక్వల్ టు -3. ఈ విధంగా కోఎఫిషియెంట్ని రాసుకోవాలి. సో ఇక్కడ జీరోస్ ఉన్నాయి, ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి. వీటి మధ్య ఉండే రిలేషన్ వెరిఫై చేద్దాం. ఫస్ట్ వన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. వీటి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం.
ఆల్ఫా దగ్గర √3ని, బీటా దగ్గర -√3ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అలాగే బి దగ్గర 0ని, ఏ దగ్గర -1ని వేయడం జరిగింది. ఇదేమవుతుంది √3 ప్లస్ ఆఫ్ మైనస్ అంటే మైనస్ అవుతుంది. సో √3 మైనస్ √3 అంటే 0 అవుతుంది. అలాగే ఇక్కడ రైట్ సైడు 0/1 అంటే 0 అవుతుంది. సో 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో LHS RHS ఈక్వల్గా వచ్చాయి కాబట్టి ఈ ఫస్ట్ రిలేషన్ని వెరిఫై చేసినట్లు అవుతుంది. అలాగే సెకండ్ రిలేషన్ ఏంటి, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు C/A. ఇక్కడ కూడా వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా దగ్గర √3, బీటా దగ్గర -√3, అలాగే C అంటే -√3, A అంటే 1. ఇప్పుడు వీటిని ఇంటూ చేయాలి. ఇంటూ చేసేటప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్. √3 హోల్ స్క్వేర్ అంటే 3 అవుతుంది. సో -3 అవుతుంది LHSలో. RHSలో -3/1 అంటే -3. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. రిలేషన్స్ ఆర్ వెరిఫైడ్. ఈ విధంగా మనం ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చినప్పుడు వాటి మధ్య ఉండేటటువంటి రిలేషన్స్ని, అంటే జీరోస్కి కోఎఫిషియెంట్స్కి మధ్య ఉండే రిలేషన్స్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఫర్ ఏ క్యూబిక్ పాలినామియల్, ఒక క్యూబిక్ పాలినామియల్లో ఉండేటటువంటి జీరోస్కి అలాగే కోఎఫిషియెంట్స్కి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. If p of x is equal to ax cube plus bx square plus cx plus d is a cubic polynomial and alpha, beta, gamma are the zeros of the polynomial p of x. ఈ విధంగా క్యూబిక్ పాలినామియల్కి 3 జీరోస్ ఉంటాయి. ఆ జీరోస్ని మనం ఆల్ఫా, బీటా, గామాగా తీసుకున్నాం. అలాగే కోఎఫిషియెంట్స్ A, B, C, D. వీటి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -B/A. ఆల్ఫా ఇంటూ బీటా, బీటా ఇంటూ గామా, గామా ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు C/A. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు -D/A. ఈ విధంగా 3 రిలేషన్స్ ఉంటాయి క్యూబిక్ పాలినామియల్లో. ఈ 3 రిలేషన్స్ని కూడా మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. మరి ఒక ప్రాబ్లం సాల్వ్ చేసి చూద్దాం. వెరిఫై దట్ 1, -1 and -3 are the zeros of the cubic polynomial x cube plus 3x square minus x minus 3 and check the relationship between zeros and the coefficients. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 3 నెంబర్స్ ఇవి ఈ పాలినామియల్ యొక్క జీరోస్ అవుతాయా లేదా అనేది ముందు వెరిఫై చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇవి కనుక జీరోస్ అయితే ఈ జీరోస్కి ఈ పాలినామియల్లో ఉండే కోఎఫిషియెంట్స్కి మధ్య ఉండే రిలేషన్స్ని కూడా వెరిఫై చేయాలి. సో ముందుగా ఇచ్చిన నెంబర్స్ అనేవి జీరోస్ అవుతాయా లేదా చూద్దాం. మరి జీరోస్ అవుతాయా లేదా అని ఎలా వెరిఫై చేస్తామంటే ఇచ్చిన వాల్యూని వేరియబుల్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు పాలినామియల్ వాల్యూ 0 వస్తే అది తీసుకున్నటువంటి ఆ ఎక్స్ వాల్యూ అనేది 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. మరి పాలినామియల్ వాల్యూ 0 రాకపోతే తీసుకున్న వాల్యూ ఆ పాలినామియల్కి 0 వాల్యూ కాదు. సో ఇక్కడ గివెన్ పాలినామియల్ p of xని తీసుకున్నాం. ఈ పాలినామియల్లో ముందుగా మనం ఫస్ట్ వాల్యూ 1 ఇవ్వడం జరిగింది. ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే p of 1 ఈజ్ ఈక్వల్ టు 1 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 1 స్క్వేర్ -1 -3. ఇదేమవుతుందంటే 1 క్యూబ్ అంటే 1 అవుతుంది. ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 3 అవుతుంది. -1 -3. సో పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే 1 + 3 4, అలాగే నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే -4 అవుతుంది. సో 4 - 4 అంటే 0 అవుతుంది. సో ఎక్స్ దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు పాలినామియల్ వాల్యూ 0 వచ్చింది కాబట్టి 1 ఈజ్ ద 0 ఆఫ్ ద పాలినామియల్. ఈ పాలినామియల్లో ఎక్స్ దగ్గర -1ని సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే p of -1 ఈజ్ ఈక్వల్ టు -1 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -1 స్క్వేర్ మైనస్ ఆఫ్ -1 -3. ఇక్కడ -1 క్యూబ్ అంటే మైనస్ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది. 1 క్యూబ్ అంటే 1. అలాగే ఇక్కడ -1 స్క్వేర్ అంటే +1 అవుతుంది. +1 ఇంటూ 3 +3 అవుతుంది. మైనస్ ఇంటూ -1 +1 అవుతుంది. ఇది -1. సో వీటిని మనం యాడ్ చేసినట్లయితే పాజిటివ్ నెంబర్స్ 3 + 1 4, నెగిటివ్ నెంబర్స్ -1 -3 -4 అవుతుంది. సో 4 - 4 0.
సో ఎక్స్ దగ్గర -1 రాసినప్పుడు కూడా పాలినామియల్ వాల్యూ 0 వచ్చింది కాబట్టి -1 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. అలాగే థర్డ్ వాల్యూని కూడా ఈ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3 వేసినట్లయితే p ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటూ -3 స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎక్స్ దగ్గర -3 రాసాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి -3ని కింద రాసుకున్నాం. సో ఇదేమవుతుందంటే మైనస్ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది. 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 27 అవుతుంది. సో దీని వాల్యూ -27. అలాగే ఇక్కడ -3 స్క్వేర్ అంటే +9 అవుతుంది. 9 ఇంటూ 3 27. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3 రాసుకున్నాం. అలాగే ఇక్కడ ఉన్న -3ని కూడా రాసాం. ఇప్పుడు వీటన్నింటిని యాడ్ చేస్తే పాజిటివ్ నెంబర్స్ 27 + 3 అంటే 30 అవుతుంది. అలాగే నెగిటివ్ నెంబర్స్ని కూడా యాడ్ చేస్తే -27 - 3 అంటే -30 అవుతుంది. సో 30 - 30 0. ఇక్కడ కూడా పాలినామియల్ వాల్యూ 0 వచ్చింది కాబట్టి -3 కూడా ఈ పాలినామియల్కి 0 అవుతుంది. సో -3 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. ఈ విధంగా ఇచ్చిన వాల్యూస్ జీరోస్ అవుతాయా లేదా అనేది వెరిఫై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జీరోస్ అయ్యాయి కాబట్టి వీటిని మనం ఆల్ఫా బీటా గామాగా తీసుకుంటాం. అలాగే ఈ పాలినామియల్లో ఉండే కోఎఫిషియెంట్స్ని కూడా రాద్దాం. మరి కోఎఫిషియెంట్స్ని రాయాలంటే ఈ పాలినామియల్ని క్యూబిక్ పాలినామియల్తో మనం కంపారిజన్ చేసినట్లయితే ఈ ఏ ప్లేస్లో ఏముందో చూసుకోవాలి. ఏ ప్లేస్లో ఏముంది? ఏ అంటే ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియెంట్. ఇక్కడ ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియెంట్ ఇక్కడ ఏం లేదంటే 1 తీసుకుంటాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలాగే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ బి, ఇక్కడ బి ప్లేస్లో 3 ఉంది. సో బి ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సి ప్లేస్లో ఇక్కడ ఏముంది 1. అలాగే దీని ముందు ఉన్న సింబల్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో -1 అవుతుంది సి వాల్యూ. అలాగే డి వాల్యూ -3 అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 3, సి ఈజ్ ఈక్వల్ టు -1, డి ఈజ్ ఈక్వల్ టు -3. ఇప్పుడు రిలేషన్స్ని వెరిఫై చేద్దాం. మరి క్యూబిక్ పాలినామియల్కి సంబంధించి ఫస్ట్ రిలేషన్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -b/a. సో వీటి ప్లేస్లో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్ఫా ప్లేస్లో 1, బీటా ప్లేస్లో -3 ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్. అలాగే గామా ప్లేస్లో -3ని రాసాం. అలాగే బి వాల్యూని ఏ వాల్యూని కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఎంత అవుతుందంటే నెగిటివ్ నెంబర్స్ -4, పాజిటివ్ నెంబర్స్ +1. -4 + 1 అంటే -3 అవుతుంది. అలాగే ఆర్హెచ్ఎస్లో కూడా -3/1 అంటే -3. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో ఫస్ట్ రిలేషన్ అనేది వెరిఫై అయ్యింది. నెక్స్ట్ సెకండ్ రిలేషన్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు c/a. ఇక్కడ కూడా వాల్యూస్ అన్నీ రాసినట్లయితే ఇక్కడ 1 ఇంటూ -1 -1, -1 ఇంటూ -3 +3, -3 ఇంటూ +1 -3 అవుతాయి. ఇక్కడ -1/1 అంటే -1. సో వీటన్నిటిని యాడ్ చేస్తే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లో -1 రావడం జరిగింది. సో ఈ రెండు ఈక్వల్గా వచ్చాయి కాబట్టి సెకండ్ రిలేషన్ కూడా వెరిఫై చేయడం కంప్లీట్ అయింది. మరి థర్డ్ రిలేషన్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు -d/a. దీంట్లో కూడా వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1 ఇంటూ -1 ఇంటూ -3 ఈజ్ ఈక్వల్ టు -3/1. సో వీటన్నిటిని మల్టిప్లై చేస్తే మనకి ఎల్హెచ్ఎస్లో 3 వస్తుంది. అలాగే ఆర్హెచ్ఎస్లో కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/1 అంటే 3. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. దేర్ ఫోర్ రిలేషన్స్ ఆర్ వెరిఫైడ్. ఈ విధంగా ఒక క్యూబిక్ పాలినామియల్లో ఉండేటటువంటి ఈ 3 రిలేషన్స్ని కూడా వెరిఫై చేయాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియోని మీరు ఈజీగా చూసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.